నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ హాజరు కానున్నారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్ లో కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతిలో ఇప్పటికే వివిధ బ్యాంకుల యాజమాన్యాలు కార్యాలయాలు నిర్మించే ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి. రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఏపీకి చేరుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆమెకు చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు భువనేశ్వరి, బ్రాహ్మణి స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. నేడు అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈ శంకుస్థాపనల కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు మొత్తంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి అమరావతిలో శంకుస్థాపనలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, అమరావతికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆల్రెడీ చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఆమె విజయవాడకు వచ్చి అక్కడ నుంచి ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు తోటి కాసేపు భేటీ అయ్యారు. అయితే రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 బ్యాంకులకు శంకుస్థాపన చేసేందుకు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కి చేరుకున్నారు. అయితే రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా వివిధ సంస్థల ఆఫీసులకు కూడా రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్బీఐతో పాటుగా జాతీయ ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అమరావతికి రానున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఇప్పుడు కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించి అమరావతి రాజధానిలో ఈ బ్యాంకులకు నూతన భవనాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక సభా వేదికను ఏర్పాటు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, లోకేష్ హాజరు కానున్నారు. ఈ వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి భూ కేటాయింపులను ఇప్పటికే సిఆర్డీఏ చేపట్టింది. బ్యాంకులతో పాటు అధికారుల నివాస భవనాలకు కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. సుధా, కానీ అయితే శంకుస్థాపనలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? దీనికి సంబంధించి అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు జరగబోతున్నాయి. ఇంకెవరైనా కేంద్ర మంత్రులు ఎవరైనా రాబోతున్నారా? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారు. ఆయనతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మాధవ్ కూడా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఇప్పటికే ఈ శంకుస్థాపనలకు సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించి అంటే సిఆర్డీఏ పరిధిలో భూ కేటాయింపులతో పాటుగా ఈ శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు కూడా శంకుస్థాపనకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్లోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏదైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాన్ని కూడా నూతన భవనాలకు కూడా ఆమె శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకి సంబంధించి 25 కోట్లు అంటే ప్రతిపాదిత పెట్టుబడులు మరియు ఏదైతే ఉద్యోగాల కల్పన కోసం ఇక్కడ ఏదైతే అమరావతిలో 15 బ్యాంకుల ద్వారా 13,328 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. దాని ద్వారా 6,541 ఉద్యోగ కల్పనకు రాజధాని అమరావతిలో జరగబోతుందని చెప్పుకోవాలి. ఇక బ్యాంకులకు అవసరమైనటువంటి
భూముల కేటాయింపులు అయితే జరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఇక్కడ వచ్చేటువంటి బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, దాంతో పాటుగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మొత్తంగా ఇవన్నీకి కూడా ఈ రోజు నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏదైతే కార్యక్రమానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు. ఇలాగే రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి వివిధ ప్రాజెక్టుల గురించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి అమరావతికి మరింత ఆర్థిక సహాయం కావాలని కూడా సీఎం కోరే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కానీ అయితే రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు కూడా ఈ కార్యక్రమంలో భాగం కాబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటుగా అక్కడ జరిగినటువంటి అంటే ఈ 10 సంవత్సరాల్లో ఏవైతే అమరావతికి భూములు ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే ఎక్కడైతే ఈ కార్యక్రమం జరుగుతుందో అక్కడ ఈ రాజధాని రైతులతోటి మహిళలతోటి కూడా నిర్మలా సీతారామన్ భేటీ అవబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అంటే మొత్తంగా ఈ నిర్మలా సీతారామన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి శంకుస్థాపనలతో పాటుగా ఏదైతే ఐఏఏ సిఆర్డిఏ మధ్య ఒప్పందం కూడా జరుగుతుంది, దీంట్లో కూడా నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. అలాగే కొన్ని ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి వివరాలతో పాటు మొత్తం ఏదైతే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అంటే రాజధాని శంకుస్థాపన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటులో ప్రణాళికలో భాగంగా సిఆర్డిఏ ఆధ్వర్యంలో ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి భూ కేటాయింపులు, అలాగే అమరావతిలోని ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఈ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా సిఆర్డిఏ పరిధిలో జరుగుతున్నాయి కాబట్టి నిర్మలా సీతారామన్ సిఆర్డిఏ అధికారులతో కూడా కొంత ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు అక్కడెక్కడ ఏవైతే ఏర్పాటు అవుతాయనే విషయాలన్నింటినీ కూడా ఏదైతే నిర్మలా సీతారామన్ కి వివరించబోతూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో జరిగేటువంటి అంటే బ్యాంకుల ప్రారంభోత్సవంతో పాటుగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి భవనాలు కూడా ఓపెనింగ్ కాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఏదైతే నిర్మలా సీతారామన్ పాల్గొన్న సమయంలో కొంత వారితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.